హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పాటికే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. థంబ్‌నెయిల్ చూడగానే మీకు ఒక ఐడియా అనేది వచ్చేసే ఉంటుంది. నాకు ఒక సిస్టర్ పర్సనల్‌గా అడిగారనమాట. తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సిస్టర్, నాకు ఇన్‌స్టా నేను యూజ్ చేస్తుంటాను. నాకు ఇన్‌స్టా ఐడీ ఉంది. అలాగే ఫేస్‌బుక్ అకౌంట్ కూడా ఉంది. అలాగే ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ కూడా నేను రన్ చేస్తుంటాను. నాకున్న నాకున్న ఒక చిన్న డౌట్‌ని క్లియర్ చేస్తారా అని క్లారిఫైగా అడిగారనమాట. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాలో వీడియోస్ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయొచ్చా? అలాగే మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి గదండీ! ఆ షార్ట్ వీడియోస్ తీసుకెళ్ళి ఇన్‌స్టాలో పోస్ట్ చేయొచ్చా? చేస్తే ఏమవుద్ది? ఒకవేళ యూట్యూబ్ కమ్యూనికేషన్ గైడ్‌లైన్స్ అనేవి మనం ఫాలో అవ్వకపోతే ఏం జరుగుద్ది? స్ట్రైక్ పడుద్దా? లేకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయా? లేకపోతే ఇంకా మనము ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల ఛానల్ పోయిద్దా? అనేది చిన్న చిన్న డౌట్స్ అనేవి ఈరోజు ఈ వీడియో క్లారిటీగా చేస్తానన్నమాట. ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తున్నాను. తెలియని విషయాలు కూడా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చలో ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ షార్ట్స్ తీసుకెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఏమవుద్ది? ఫస్ట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలో తీసుకొచ్చి యూట్యూబ్ షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేస్తే ఏమైంది? దాంట్లో నుంచి దాంట్లోకి పోస్ట్ చేయడం వల్ల ఒకటేనండి. యూట్యూబ్ షార్ట్స్ ఏంటంటే మనము తీసుకున్న కంటెంట్ మనం యూట్యూబ్ షార్ట్స్లో పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయడం వల్ల దాంట్లో నుంచి మళ్ళీ మనము డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలో వెళ్ళి అప్లోడ్ చేసినంత మాత్రాన ఏమి అవ్వదు. కాకపోతే ఏంటంటే మనము వన్స్ ఆఫ్ ఆల్ మనము వీడియో అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ షార్ట్స్ కింద మన లోగో అనేది వచ్చేస్తుందన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే దాంట్లో నుంచి తీసుకెళ్ళి మనం ఇన్స్టాలో పోస్ట్ చేస్తే వ్యూస్ అనేది రావండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అది ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల పుష్ అవ్వదన్నమాట వీడియో. ఎవరికి పనికిరాని వీడియో లాగా చూడకుండా ఉంటారు. అలాగే ఇన్స్టాలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు అంతగా ఏదైనా వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మనము ఆల్రెడీ గ్యాలరీలో వెళ్ళేసి మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి తీసుకొని మీరు ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ద వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం, లేకపోతే ఒక సాంగ్ అనేది యాడ్ చేసైనా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇన్స్టాలో నుంచి మళ్ళీ యూట్యూబ్లో షార్ట్స్లు అనేవి చాలామంది పెడుతున్నారు. దయచేసి అలా పెట్టొద్దు. ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నాను. ఇన్స్టాలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఏ వీడియో అయినా అప్లోడ్ చేయాలనుకుంటే ఫేస్బుక్ అకౌంట్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, ఫస్ట్ వెళ్ళాల్సింది మీరు గ్యాలరీలో నుంచి తీసుకొని వీడియో అయినా ఫొటోస్ అంటే వదిలేసేయండి. వీడియో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీడియో కింద మనం థంబ్‌నెయిల్ ఇచ్చేసి తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా యాడ్ చేసి సాంగ్ యూజ్ చేసినా పర్లేదు. అది తీసుకెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో షార్ట్స్ అనేవి పోస్ట్ చేసిన తర్వాత దాని కింద లోగో అనేది పడిపోద్ది అనమాట. దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలో మాత్రం దయచేసి పెట్టొద్దు. వ్యూస్ అనేవి రావు. ఆ తర్వాత ఇన్స్టాలో నుంచి డౌన్లోడ్ చేసుకున్న షార్ట్ వీడియోస్ కింద పెట్టొద్దు యూట్యూబ్ షార్ట్స్కి. ఎందుకంటే దానికి క్రియేట్ పడిపోతుంది అనమాట ఐడీస్ అనేవి. అందువల్ల ఏంటంటే తొందరగా మన వీడియోస్ వ్యూస్ రావు, పుష్ చేయదన్నమాట. యూట్యూబ్లో అయితే మరీ ఎక్కువ కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. వ్యూస్ అనేవి రావండి. యూట్యూబ్ వాడు అస్సలు దీన్ని ఎంకరేజ్ చేయడు అండ్ డిస్క్వాలిఫై చేస్తాడనమాట ఈ వీడియోస్ని. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము,
మాకు మనీ ఇంపార్టెంట్, మాకు అంటే మానిటైజేషన్ తొందరగా అయిపోవాలి, మనీ ఇంపార్టెంట్, దాని గురించి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము అన్న వాళ్ళకి మాత్రం నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి, ఏమనుకోవద్దు. యూట్యూబ్లో మనం షార్ట్స్ వీడియోస్ పెడుతూ ఉంటాం కదా, మనకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ విషయము ఏంటంటే, ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా, షార్ట్ వీడియో కింద మన వాయిస్ ఓవర్ అనేది ఇస్తే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే తొందరగా మనకు నలుగురిలో మన ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా పెడితేనే వ్యూస్ వస్తాయా, మామూలుగా సాంగ్స్ యాడ్ చేసి పెడితే వ్యూస్ రావా, లేకపోతే పుష్ చేయలేదా, వీడియో అంటే యూట్యూబ్ వాడు పుష్ చేయడం మన వీడియోస్ని, వ్యూస్ తగ్గిపోతాయని చాలామంది క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. అలా ఏం లేదండి. యూట్యూబ్ వాడు ప్రొవైడ్ చేసిన వీడియోస్ అంటే యూట్యూబ్ వాడు ప్రొవైడ్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొనైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే వ్యూస్ అలాగే తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి అయితే గుడ్ అవుద్ది. మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, మన వాయిస్ అనేది ఇవ్వాలి ప్రతి వీడియోకి, షార్ట్కి అని. ఇప్పుడు చాలామంది చూస్తుంటారు అమ్మ చేతి వంట, ఆ తర్వాత విస్మై ఫుడ్స్, వీళ్ళల్లో అందరూ వాళ్ళ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలంగాణ పోరి, ఇలా చాలామంది డబ్ స్మాష్ చేస్తున్నారు. అదేంటో మీరే ఒక మంచి కంటెంట్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే మీ కంటెంట్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా, బెటర్ కదా. ఇలాంటివి మనకు గుర్తింపు అనేది మన వాయిస్కి వస్తుంది అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ సొల్యూషన్ నేను ఇచ్చింది అయితే. ఇంకొకటి ఏంటంటే, సాంగ్స్ పెట్టుకొని చాలామంది మానిటైజేషన్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా అవుద్దండి. కాకపోతే ఏంటంటే, మనం యూజ్ చేసిన మనం ఓన్గా సెలెక్షన్ చేసుకున్న సాంగ్ కాకుండా యూట్యూబ్ వాడు ప్రమోట్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొనైనా మానిటైజేషన్ అయితే అవ్వచ్చు అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్లో ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి పెట్టొద్దు. మీరు అంతగా పెట్టాలనుకుంటే డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీ నుంచి డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకొని అటుపక్క ఇన్స్టాలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ వాయిస్తో కానివ్వండి, వాయిస్ ఓవర్ లేకుండా సాంగ్ యాడ్ చేసి అయినా ఇవ్వచ్చు మీరు. మెయిన్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవరు కూడా. నేను ఇప్పుడు చాలామందిని చూస్తున్నారు, ఇన్స్టాలో ఉన్న రీల్స్ చెత్తా చెదారం తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి వ్యూస్ రావు. అలాగే మీరు ఎంతగా కష్టపడి పెట్టారో అది చూడదు యూట్యూబ్. వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఆ కంటెంట్ మీద కాదా, ఇప్పుడు పెడితే బాగానే ఉంటుందండి. మానిటైజేషన్ అయ్యే ముందు మొత్తం తీసి పడేస్తుంది. మీ వీడియోస్ ఎన్ని ఉన్నాయో వాటికి మాత్రమే కౌంట్ చేసి, వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయో దానికి మాత్రమే డాలర్స్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. దయచేసి ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇన్స్టాలో ఉన్న రీల్స్ తీసుకొచ్చి మీ అకౌంట్లో వేసుకోవద్దు. దయచేసి వీడియోస్ అనేవి మీరు ఓన్గా తీసుకున్న వీడియోస్, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక షాపింగ్ వీడియోస్ కానివ్వండి, వాయిస్ ఓవర్ ఇస్తూ మీ యొక్క వీడియోని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. వేరే వాళ్ళ ఛానల్లో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో కంటెంట్గా క్రియేట్ చేసి పెట్టొద్దు. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి. మనం పాటించకపోతే మన ఛానల్ పోయిద్ది. లేకపోతే మనం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ఎవరు చెప్పలేదు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోవద్దు దయచేసి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకన్నా నేనేం చెప్పలేను. ప్రతి ఒక్కరికి యూస్ పడేటట్టుగా ఉంటుంది ఈ వీడియో, అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవరి కంటెంట్ని తీసుకొచ్చి మీ అకౌంట్లో అప్లోడ్ చేసుకోవద్దు. అలాగే యూట్యూబ్లో ఉన్న వీడియో డౌన్లోడ్ చేసి ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి అప్లోడ్ చేయొద్దు. మీరు అంతగా చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్గా ఉంటే మీరు గ్యాలరీలోకి వెళ్ళి స్ట్రైట్గా అక్కడ నుంచి మీ వీడియో అప్లోడ్ చేసుకొని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోండి. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను చాలా చాలా చూశాను. ఎక్కువగా పుష్ చేయదన్నమాట ఇన్స్టాగ్రామ్ కూడా.
యూట్యూబ్ ఐడి పడిపోతుంది కాబట్టి మీరు చేసి పెట్టిన వృధా అన్నమాట. అందుకే మీరు ఓన్ కంటెంట్ తీసుకోండి. ఒక 5 మినిట్స్ వన్ డేలో ఒక 4-5 షూట్స్ చేసేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ అయినా, లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తూ కుక్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ చేతిలోనే ఉందండి. కంటెంట్ అనేది మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం చేసే దాంట్లోనే ఉంటుంది కంటెంట్. ఇప్పుడు కుక్ చేస్తున్నాము, కుక్ చేసిన వీడియో ఒక 5 మినిట్స్ షూట్ చేసేసి షార్ట్ వీడియో కింద పెట్టేసేయండి. తర్వాత టైం ఉన్నప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్లోకి వెళ్ళి ఆ వీడియో ఎక్కడ దాకా ఎడిటింగ్ అవసరమో అక్కడ దాకా ఎడిట్ చేసుకొని వేస్టేజ్ అంతా కట్ చేసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసేయండి. అక్కడ దాకా ఒక వీడియో షార్ట్ వీడియో కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 45 సెకండ్స్ పెట్టేసేయండి. ఆ తర్వాత 55 సెకండ్స్ ఏం అవసరం లేదు. 45 సెకండ్స్ సింపుల్గా చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేయండి. లాంగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయినా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఉండేటట్లు చూసుకోండి. అందరికీ ఈ వీడియో ఒక హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఇంకా మంచి విషయాలు తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే మీకున్న కొన్ని డౌట్స్ అనేవి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. దాని గురించి కూడా నేను వీడియో క్లారిటీగా చేసి పెడతాను. ఐ హోప్ ఇవి అందరికీ నచ్చినట్లయితే వీడియో చిన్న లైక్ వేసేసుకోండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.